భారతదేశం తరపున యువ ప్రతినిధుల్ని, బ్రిక్స్ ప్రతినిధులు అంటే భారత్, రష్యా, చైనా ఇట్లాగా ఈ ప్రతినిధులందరితో ఒక సదస్సు జరుగుతున్నప్పుడు ఆ సదస్సుకి లీడ్ చేసింది మన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంటే మొత్తం చప్పట్లు కొట్టినటువంటి సంఘటన. ఒకప్పుడు వివేకానందుడికి సంబంధించింది మనం ఎందుకు గొప్పగా చెప్పుకుంటాం, డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఇవాళకి కూడా వివేకానందుడి స్ఫూర్తికి కారణమైంది. మన వాళ్ళు విదేశాల్లో అట్లాంటి ఘనత సాధించినప్పుడు అభినందించాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పెందుర్తికి చెందినటువంటి మదీనా బీబీ, వెంకటరమణ దంపతులకు 3 కూతుళ్ళు. వాళ్ళలో చిన్న కుమార్తె ఆయేషా డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదివింది. విజయనగరంలోని సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసింది. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీలో చేరింది. తాజాగా ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగుస్తుంది, వాళ్ళతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఈ సదస్సులో సామాజిక సేవా విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువత, నాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వాలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాల్లో బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సులో ఆమె ఉపన్యాసానికి పెద్ద ఎత్తున అప్లాస్ వచ్చినాయి. ఏదైతే ఆమె చెప్పినటువంటి భారతదేశ సంస్కృతి, సంప్రదాయపు గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చినటువంటి సందర్భంలో అందరూ అభినందించారు.